హాయ్ ఫ్రెండ్స్, రోహిత్ శర్మ బర్త్డే వచ్చేసి 30th ఏప్రిల్ ఉంది. దానికి నేను పోస్టర్ ఎడిట్ చేశాను. ఆ పోస్టర్ రివ్యూ అయితే ఇది ఇలా వస్తుంది. దీనికి మనం యూస్ చేసే యాప్ వచ్చేసి ఫోటో ఎడిటర్. ఇది మన ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. లేక నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ప్రొవైడ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేద్దాం. ప్లస్ మీద ట్యాప్ చేయటం, సేమ్ ఇలా చూపిస్తున్నట్టు చేయండి. షేప్ వచ్చేసి స్క్వేర్ షేప్ ఇద్దాం. ఇలా అడ్జస్ట్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ వస్తే నేను పిక్సార్ట్లో రాద్దాం. వీటి ప్రతి ఇమేజ్కి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను. ఇమేజ్ క్లిక్ చేసి ఇలా సెట్ చేద్దాం. నెక్స్ట్ ఇమేజ్ సేమ్ ప్రాసెస్ ఇలానే చేస్తే ఇలా అడ్జస్ట్ చేసి ప్రతి ఇమేజ్ ఇలా చేయాలి. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ప్రతి ఇమేజ్. ఫైర్ వర్క్స్ అయితే సెట్ చేస్తున్నాను. ఫైర్ వర్క్స్ది ఒపాసిటీ మైనస్ చేశాను. ఈ ఫైర్ వర్క్స్ బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఆ 3 లైన్స్ మీద ప్రెస్ చేసి ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేయండి. నెక్స్ట్ ఈ ఫైర్ వర్క్స్ ఇలా సెట్ చేసి సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. అడ్జస్ట్ చేయండి. వచ్చేసి షాడో అయితే సెట్ చేద్దాం. షాడో నేను పిక్సార్ట్లోనే చేశాను. ఒపాసిటీ ఫుల్ చేసేసి అడ్జస్ట్ చేయండి. సేమ్ ప్రాసెస్తో అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి డౌన్లోడ్ చేశాను. అవి ఎలా డౌన్లోడ్ చేస్తారో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలా అడ్జస్ట్ చేసి సెట్ చేయండి. బ్యాక్ సైడ్ది ఒపాసిటీ మైనస్ చేయాలి. ఎడిట్ మీద క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ మీద ఇలా డ్రాప్ దాని మీద క్లిక్ చేసి మైనస్ చేయండి ఒపాసిటీ. బ్యాక్ సైడ్ మూవ్ చేశాను.
ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ మనకి ఇలా రావాలి. అలా టచ్ ఇవ్వాలి. ఇలా సింబల్ మీద అటాచ్ చేసి టెక్స్ట్ సింబల్ అయితే ఉంటుంది. ఫస్ట్లో టెక్స్ట్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి నేను ఇవైతే గ్రేడియంట్ ఫాంట్స్ ఇచ్చాను, టైప్ చేశాను. ఇలా టైపింగ్ ఇచ్చి రోహిత్ శర్మ టెస్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ ఇవ్వాలి. టెక్స్ట్ అడ్జస్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఇమేజ్ ఉంది, ఆ పీపుల్ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేశాను పిక్చర్స్లో. ఇలా ఏమైతే క్లిక్ చేసి సెట్ అయ్యాన్ని తీసుకొని ఇలా జూమ్ చేద్దాం. బెస్ట్ మేనేజ్ చేశాను, ఇలా జూమ్ చేస్తున్నా. స్టేడియం బ్యాక్ సైడ్ ఇది మూవ్ చేస్తున్నాను, సరిపోతుంది. మొత్తం అలాగే అడ్జస్ట్ చేసి అయితే సెట్ చేద్దాం. సేమ్ ఆ ఫోటోలో ఉన్నట్టు చేయాలి, అది అడ్జస్ట్ చేద్దాం. ఈ ఫోటో మీరు డౌన్లోడ్ చేయాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసే ముందు ఫోటో డిలీట్ చేయాలి. డిలీట్ చేయండి, డిలీట్ చేద్దాం. దాని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. పైన టాప్లో రైట్ మార్క్ మీద క్లిక్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది. డౌన్లోడ్ సింబల్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ గ్యాలరీలో డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది.